ఈ కథ ఇండియా నుంచి మొదలై పాకిస్తాన్ కరాచీ, లెబనాన్, ప్యారిస్, అమెరికా వంటి ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్తుంది. ప్రధానమైన పాత్రలు ఒక 10 వరకు కనిపిస్తాయి. ఆ పాత్రలను రిజిస్టర్ చేసిన తీరు, ఆ పాత్రలను టచ్ చేస్తూనే కథను నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా 1970 నాటి వాతావరణాన్ని ఆవిష్కరించడంలో ఆకట్టుకుంది. ఈ సిరీస్ను 6 ఎపిసోడ్గా ఆవిష్కరించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాలకు పైగానే ఉంటుంది. భారత్ పాకిస్తాన్కి సంబంధించిన దేశభక్తి కోణంలో ఒకవైపు కథ నడుస్తూ ఉంటే, మరోవైపు ప్రేమలో ఉన్న జంట, కొత్తగా పెళ్ళైన జంట, తల్లి కొడుకులు ఎమోషనల్ కూడా ఈ కథకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. 1970 నాటి వాతావరణంలో దేశ రక్షణ కోసం తనకి అప్పగించిన ఒక ఆపరేషన్ను స్పై ఆపరేషన్గా ఎలా సైలెంట్గా చక్కబెడతాడనే విషయాన్ని ఆవిష్కరించిన తీరైతే బాగుంది. దాదాపుగా కథ చాలా సీరియస్గానే నడుస్తుంది. రా టీం ఎలా పనిచేస్తుంది, రా సభ్యులు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి అనేది దర్శకుడు చూపించిన ప్రయత్నం చాలా బాగుంది. దేశ రక్షణ కోసం ప్రాణంగా పణంగా పెట్టే గూఢచారులు వాళ్ళు ప్రాణం త్యాగం కూడా రహస్యంగా ఉండిపోతుందని చెప్పిన తీరైతే బాగుంది. ఈ సిరీస్ మొత్తం చూసిన తరువాత కథా కథనాలు ఒక ఎత్తైతే 1970 నాటి వాతావరణం తెరపై ఆవిష్కరించిన తీరు మరో ఎత్తులా అనిపిస్తుంది. వస్తున్న వాహనాలు, బంగ్లాలు, కార్లు, కన్ఫర్మ్ ఇలా ప్రతి చిన్న విషయంలో జరిగిన పరిశీలన మంచి మార్కులు తెచ్చిపెడతాయి. ఇది 1970 నాటి కాలంలో ముడిపడిన కథనే అయినా కథనంలో వేగం కనిపించదు. సన్నివేశాల కంటే కూడా వ్యూహాలు, వాటి తాలూకా సంభాషణలతోనే ఎక్కువ సమయం గడిపేస్తారు. యాక్షన్ కూడా ఏమాత్రం అవకాశం లేకపోవడం కూడా ఒక రకమైన అసంతృప్తిని కలిగిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పని న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. దర్శకుడు తాను ఏదైతే తెరపై చూపించాలనుకున్నాడో దాన్ని స్పష్టంగా చూపించాడని అనిపించింది.